నమస్కారం. ఈ నెల 14లోగా తల్లికి వందనం సీఎం చంద్రబాబు గారు ఇంతకుముందే చెప్పారు. అంటే ఈరోజు 7వ తారీఖు కరెక్ట్‌గా వారం లోపు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇంటిలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తా అని చెప్పేసి మాటిచ్చారు. అయితే ఇక్కడ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కేవలం ఒక్కళ్ళకి మాత్రం ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ 5, 6 ఉన్నా కూడా అందరికీ 15,000 రూపాయల చొప్పున ఇచ్చే పథకం ఉంది. ముఖ్యంగా మా గ్రామం నసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం మునమా గ్రామంలో మా దగ్గర బంధువు సుబ్బారావు అనే వ్యక్తికి 7 ఆడపిల్లలు ఉన్నారు. అయితే 7 ఆడపిల్లలు చదివిస్తున్నాడు. అయితే రేపు రాబోయే డబ్బుల వల్ల 7 పిల్లలకు డబ్బులు పెడితే 7 కూడా విద్యావంతులు అవుతారు. 7 కూడా పీజీలు చదివే అవకాశం ఉంది. అంటే ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే మొన్న ఈ మధ్య లిటరసీ రేట్ దేశం మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒరిస్సా, బీహార్ కంటే కూడా తక్కువ పొజిషన్లో ఉంది అక్షరాస్యతలో. చంద్రబాబు గారు తీసుకున్న ఈ కొత్త పథకం వల్ల ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా బ్రహ్మాండమైన స్కీము. దీనివల్ల ఖచ్చితంగా అక్షరాస్యత రేటు పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లోనే టాప్ 5లోకి ఇండియాలో ఉన్న టాప్ 5 స్టేట్లోకి లిటరసీ రేట్లో మంది టాప్ 5 ప్లేస్లో ఉండబోతుంది. ఏదైనా ఈ పథకం మరో వారం రోజులు రాబోతుంది కాబట్టి దీనికోసం మనందరం కూడా సీఎం చంద్రబాబు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నమస్కారం.